చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించి మాకు ఇచ్చిన నూతన మాసం బట్టి మీకు స్తోత్రాలు. మరొకసారి మాకు ఇచ్చిన బైబిల్ తరగతిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేటి బైబిల్ తరగతి పాఠాల్లో మేము ఏదైతే నేర్చుకోవాలో దాన్ని మీరు మాకు నేర్పించండి. మా హృదయాలు మీ వాక్యం చేత నింపబడినట్లు, మీ పరిచయ నిమిత్తమై మా జీవితాలు మీ చిత్తానుసారంగా మీ హస్తాలలో వాడబడినట్లు సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ కూడా మీ రాజ్యవ్యాప్తి కొరకై సాధనాలుగా వాడుకున్నాం. మమ్మల్ని అందరినీ ఆత్మను పట్టే జాలర్లుగా చేయండి. ఈ రాత్రి తరగతిని మీ చేతులకు అప్పగిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. లేదా దేవుని మహాకృప చేత మనం ఈ బైబిల్ ట్రైనింగ్ క్లాసెస్లో మొదటి అంశాన్ని పరిశీలిస్తూ వస్తా ఉన్నాం. ఈ మొదటి అంశం పేరు ఏమని చెప్పుకున్నాము? మొదటి అంశం పేరేంటి? సంఘ స్థాపన, సంతృప్తికరమైన సంఘ స్థాపన దర్శనము. సంతృప్తికరమైన సంఘ స్థాపన దర్శనము. ఈ అంశంలో మొత్తం ఎన్ని పాఠాలు ఉన్నాయి? 15 పాఠాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ 15 పాఠాల్లో ఇప్పటి వరకు మనం ఎన్ని పాఠాలు నేర్చుకున్నాం? 8 పాఠాలు నేర్చుకున్నాం. ఈ రాత్రి 9వ పాఠం నుండి నేర్చుకున్నాం. 9వ పాఠం పేజ్ నెంబర్ 125కి వెళ్దాం. మీకు ఇవ్వబడినటువంటి పుస్తకాల్లో పేజ్ నెంబర్ 125 ఒకసారి చూడండి. 125వ పేజీలో పాఠం 9 అని ఉంది. సంఘ స్థాపన ఉద్యమం గురించిన ప్రాథమిక అంశాలు. అదేనా పాఠం పేరు? పాఠం 9 సంఘ స్థాపన ఉద్యమం గురించిన ప్రాథమిక అంశాలు. ఇది 9వ పాఠంగా మనం చూస్తూ ఉన్నాం. సంఘ స్థాపన ఉద్యమం గురించిన ఈ ప్రాథమిక అంశాల్లో రోమన్ నెంబర్ 2 ఒకసారి చదవండి ఎవరైనా. రోమన్ నెంబర్ 2 చదవండి ఎవరైనా. సంతృప్తమైన సంఘ స్థాపన ఉద్యమము యొక్క 6 నిర్మాణ శిలాఖండములు. ఇక్కడ 6 నిర్మాణ శిలాఖండాలు లేక ఖండములు అనేటువంటి మాటను మనము చూస్తా ఉన్నాం. ఈ పాఠానికి ఇది మూలరాయి లేక ఫౌండేషన్స్ ఆఫ్ దిస్ లెసన్. పాఠానికి పునాదులు ఎన్ని ఉన్నాయట? అవి 6 ఉన్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఏంటి 6 అంటే? మొట్టమొదటిది ప్రార్థన. రాస్తుంది కదా, అనేసి ఏమని రాశారు అక్కడ? ప్రార్థన అని రాశారు. ఈ ప్రార్థన అనేటువంటిది కూడా ఎలా ఉండాలి అనే దాని గురించి మరి అక్కడ రిఫరెన్స్ రాయలేదు, కానీ అంతకుముందు నేను చెప్పాను. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 29 నుంచి 31 వచ్చిన వరకు ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 29 నుంచి 31 వచ్చిన వరకు ఒకసారి గమనించండి. అక్కడ సంఘము ప్రార్థన చేసినప్పుడు ఎంతో భారముగా ప్రార్థన చేస్తే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ధైర్యపరచబడి మళ్ళీ వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. ఈ ప్రార్థన అనేటువంటిది ఒక ఘోష లాంటిది. వారు ఏ విధంగా ప్రార్థన చేశారు అంటే, అన్ని పక్కల నుండి వారు ఇరికింపబడినటువంటి వారిగా సంఘం ఉంది. యేసు ప్రభువుని గురించి చెప్తే ఎవరికైనా వాళ్ళు సంఘాన్ని హింసించేటువంటి దినాలుగా అవి ఉన్నాయి. అటువంటి సమయంలో వారు ప్రార్థన చేసినప్పుడు
దేవుడు వారిని పరిశుద్ధాత్మ చేత నింపి ధైర్యపరిచి పరిచర్యలో వాడుకున్నారు. తర్వాత రెండవదిగా ఇంకా ఇక్కడ ఏమని చూస్తున్నామంటే పరిశోధన అనేది చూస్తాము. అంటే 6 నిర్మాణ శిలాఖండంలో మొదటిది ప్రార్థన, రెండవది పరిశోధన. పరిశోధన అనే దగ్గర ఏమని చదువుతున్నాము? ఆత్మ సంబంధమైన పటమును గీయుము. ఇంకా ఏమని రాశారు అక్కడ? ఏదో రాస్తున్నారు, ఒకసారి చదవండి ఎవరైనా. నోరు జరుగుతుందా మీకు? దాన్ని ఏమంటారంటే పర్సెప్షన్ అంటారు మామూలుగా. అంటే మనం ఏదైనా ఒక దాన్ని అక్కడ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూడడమే పర్సెప్షన్ అని అర్థం. దానికి ట్రాన్స్లేషన్ వాడేది. అంటే స్థానిక, అంటే మనం ఎక్కడైతే జన్మించామో అక్కడ దేవుని పరిచర్య జరగాలి అనేటువంటి దృష్టిని కలిగి ఉండటం అనేది కూడా చాలా ప్రాముఖ్యం. మనం జన్మించినటువంటి స్థలంలో జస్ట్ మనం భౌగోళికంగా ఒక గీత గీసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ అనాస్పూర్లోనే జన్మించాం. ఈ అనాస్పూర్లో మనం జన్మించినప్పుడు మన గురించి చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా మందికి అవగాహన అనేది ఉంటుంది. తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని గురించిన అవగాహన కూడా జన్మించినటువంటి మనకు ఉంటుంది. అంతేకాకుండా మనం ఏ స్థలంలో అయితే జన్మించామో ఆ స్థలం యొక్క పేరు విన్నప్పుడల్లా మనకి ఏమనిపిస్తుంది అంటే ఏదో తెలియనటువంటి ఒక రకమైన ఉత్సాహం. మనకంటూ బంధువులు, స్నేహితులు ఆ ప్రాంతంలోనే పరిచయం అవుతారు. ఆ ప్రాంతంలోనే అనేక మందితో మనకు సహవాసం అనేటువంటిది ఏర్పడుతుంది. చాలా వరకు మనం పుట్టినటువంటి స్థలమును గురించిన వార్తలు విన్నప్పుడు కానీ, ఆ తలంపులు వచ్చినప్పుడు కానీ మనకి ఏమనిపిస్తుంది అంటే వి విల్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ బర్డన్ ఫర్ అవర్ మదర్ టంగ్. ఆ జన్మించిన స్థలం విషయంలో ఒక విధమైనటువంటి భారం అనేది మనకు వస్తుంది. ఇక్కడ కూడా సువార్త ప్రకటించబడాలి అని. మాకు తెలిసిన ఒక ఆయన రెడ్డి కన్వర్టెడ్, ఆయన మౌలాల్ రెడ్డి అని. ఆయన దేవుని నమ్ముకొని ఏం చేశాడు అంటే ఆయన ఎక్కడైతే జన్మించాడో ఆ ప్రాంతంలో సంఘాన్ని స్థాపించాడు. ఎప్పుడైతే ఆ ప్రాంతంలో ఆయన సంఘాన్ని స్థాపించాడో ఆ ప్రాంతంలో ఆయన అందరికీ పరిచయమే కదా. కాబట్టి ఏం చేశారు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలా వరకు ఆ మందిరానికి రావడం ప్రారంభించారు. ఎందుకంటే ఈయన పరిచయస్తుడు, లోకల్ అనమాట, స్థానికుడు. అట్లా ఏమైందంటే అక్కడ చాలా మంది దేవుని నమ్ముకొని ఇప్పుడు అద్భుతమైనటువంటి పరిచయం అక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ పర్సెప్షన్, అంటే ఒక దృక్పథాన్ని మనము ఎక్కడైతే జన్మించామో దాని విషయంలో కూడా ఒక భారం అనేది మనం కలిగి ఉండడము ఎంతైనా అవసరము. తర్వాత 3వ శిలాఖండం గురించి చూస్తే వనరులను సంఘటితము చేయుట, వర్కింగ్ విత్ లోకల్ చర్చ్. అంటే స్థానికంగా అక్కడ ఏ సంఘం అయితే ఉందో ఆ సంఘాన్ని కలుపుకొని పరిచర్య చేయడం. చూడండి, స్థానికంగా ఉన్నటువంటి సంఘాన్ని కలుపుకొని పరిచర్య చేయడం. మన శాంతకుమార్ పాస్టర్ గారు వాళ్ళు ఏం చేస్తారంటే క్రిస్మస్ అప్పుడు ఏదో ఒక 2-3 విలేజెస్ని టార్గెట్గా పెట్టుకుంటారు, లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ ఆ విలేజెస్లో వాళ్ళకి సంఘాలు లేవు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి అక్కడ ఒక స్థానిక సంఘాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ద్వారా ఆ చుట్టుపక్కలంతా సువార్త ప్రకటిస్తారు. నేను మార్మోస్ కొత్తల్లో మాకు తెలిసినటువంటి వాళ్ళు ఉండేవారు. వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళు ఏదో విలేజ్లో ఉంటే వాళ్ళని బేస్ చేసుకొని చుట్టుపక్కలంతా సువార్త ప్రకటించేవారు. వనరులను సంఘటితం చేయుట అంటే ఉన్నటువంటి అవకాశాలను సమకూర్చుకోవడం. దేనికి అంటే దేవుని రాజ్య
వ్యాప్తి కొరకు. తర్వాత 4వ శిలాఖండం ఏంటి అంటే అక్కడే మనం చూస్తున్నాం, శిక్షణ నిచ్చుట. అంటే ఎంపవరింగ్ లేక ట్రైనింగ్ అదర్స్. మనం దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని పరిచారకులుగా మారాలి. దేవుని పరిచారకులుగా మారిన తర్వాత ఇతరులను దేవుని పరిచారకులుగా చేయాలి. ఒకసారి మనం తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకును సామర్థ్యము గల. చాలు. ఇక్కడ మనం ఈ 2 వచనాలు గమనించినప్పుడు పౌలు కనిపిస్తాడు. పౌలుతో పాటు ఇంకెవరు కనిపిస్తారు? తిమోతి కనిపిస్తాడు. తిమోతితో పాటు ఇంకా పౌలు ఏమంటున్నాడంటే, ఇదిగో నువ్వు నా ద్వారా విన్నటువంటి విషయాలు ఇతరులకు బోధించేదానికి ఇంకొద్ది మంది సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళకి అప్పగించు. అంటే 3 గ్రూప్స్ ఆఫ్ పీపుల్. మొదటిగా పౌలు, రెండవదిగా తిమోతి. ఆ తిమోతి ద్వారా మరికొద్ది మంది దేవుని పరిచయకు తరబీదు అవుతా ఉన్నారు. కాబట్టి శిక్షణ ఇచ్చుట అంటే అలాంటిది. పోతే 5వ కళాఖండం ఏంటి, శిలాఖండం ఏంటి 5వది అని అంటే 126వ పేజీలో ఏముంది? 126వ పేజీలో ఈ ఉంది, చూసారా? ఈలో ఏమని రాస్తున్నారు? సవార్థీకరణము లేక సువార్థీకరణము, ఇవాంజలిజం. ఈలోనే మనం సువార్థీకరణము అనేటువంటిది చూస్తాము. ఒకసారి చదవండి, ఒకే ఒక లైన్ అక్కడ ఉంది. మీ ప్రాంతంలో దేవుని పని అత్యధికముగా ఎక్కడ జరుగుతున్నట్టు కనబడుతున్నది. మనం నివసించేటువంటి ప్రాంతంలో దేవుని యొక్క సువార్థీకరణ ఎక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి అని. అంటే మనం ఆ విధానంలో పరీక్షించినప్పుడు అసలు మనం ఉన్నటువంటి ప్రాంతంలో సువార్థీకరణ జరుగుతుందా లేదా అన్న విషయం మనకు అర్థం. చాలాసార్లు ఎప్పటికీ మనం మన గురించి, మన సంఘం గురించి ఆలోచిస్తూ ఉంటాం, కానీ మనం ఉన్నటువంటి ప్రాంతంలో సువార్త ఎంతవరకు జరుగుతూ ఉంది అనేది కూడా మనం ఆలోచన చేయాలి. పోతే 6వ శిలాఖండం ఏంటి అని అంటే కిందనే మనకు కనబడతా ఉంది. ఏంటది? దర్శనమును కలిగి ఉండుట. అక్కడ కూడా మనం ఒకసారి మనం పరిశీలించుకోవాలి. మీ సొంత దర్శనమేమై ఉన్నది అనే మాట చూస్తూ ఉన్నాం. మీ ప్రాంతమందలి సంఘములు సంతృప్తికరమైన సంఘ స్థాపన దర్శనమును కలిగి ఉన్నవా? మీ సొంత దర్శనము ఏమైంది? విజన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దర్శనం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. బైబిల్లో సామెతల గ్రంథంలో ఒక మాట మనం అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం. ఏంటా మాట అంటే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుచుందురు. అది తెలుగులో ఉంటుంది. ఇంగ్లీష్లో ఏమంటుందంటే, వేర్ దెర్ ఈస్ నో విజన్ దెన్ పీపుల్ విల్ పెరిష్ అని ఉంటుంది. దర్శనం లేని చోట ప్రజలు నశించిపోతారు అని. కాబట్టి ఒక దర్శనం అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యము. దేవుడు నీకు ఏ దర్శనం ఇచ్చాడు పరిచర్య విషయంలో అనేది కూడా మనం తెలుసుకోవాలి. సరే, ఇది 9వ పాఠానికి సంబంధించిన విషయాలు. నేను మీకు చాలా క్లుప్తంగా వీటన్నిటిని బాగా ఫిల్టర్ చేసి మీకు చెప్తా ఉన్నాను. మీకు అర్థమయ్యేటువంటి విధానంలో మీరు నోట్స్ రాసుకోండి. దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు, లేక మీరు ఈ ట్రైనింగ్ క్లాస్లో
దేవుడు మీతో మాట్లాడతాడు. పరిచయ విషయంలో కానీ, కుటుంబం విషయంలో కానీ. ఎందుకంటే చాలా పాఠాలు మన ఎదుట ఉన్నాయి, చాలా అంశాలు మన ఎదుట ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక విధానంలో దేవుడు మీతో మాట్లాడుతూనే ఉంటాడు. కనుక మీరు తప్పనిసరిగా మీ నోట్స్లో దేవుడు మాట్లాడిన మాటలు రాసుకోండి. ఈ లెసన్స్ మీతో చెప్తున్నప్పుడు మీకు ఏం అర్థం అవుతుందో ఆ సారాంశం మాత్రం మీరు రాసుకుని అవుట్లైన్గా. ఎందుకు అంటే ఇవన్నీ మీరు రాయలేరు, కానీ మీకు ఏం అర్థం అవుతుందో అనేటువంటిది మాత్రం మీరు రాసుకోండి. అప్పుడు అంతేకాకుండా ఈ నోట్స్ కూడా మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు నేను జస్ట్ ఒక అవుట్లైన్స్ లాగా మీకు అవన్నీ కూడా ఫిల్టర్ చేసి చెప్తా ఉన్నాను. మీ చేతికి ఆల్రెడీ నోట్స్ ఇచ్చాం కాబట్టి మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుతూ ఉంటే మీకు విన్నటువంటి పాఠం చక్కగా అర్థమవుతుంది. సరే, 10వ పాఠానికి వెళ్దాం. ఈ 10వ పాఠం పేజ్ నెంబర్ 164లో మనకు కనబడుతుంది. 164, పేజ్ నెంబర్ 164, 164లో 10వ పాఠం ఏముందో ఒకసారి చదువుతారా? పాఠం 10 అని దగ్గర ఏముంది? ఏమో సంఘ స్థాపన విద్యార్థులకు శిక్షణ ఇచ్చేవాడకు. అసలు పాఠం లాగా పారాగ్రాఫ్ లాగా నేనే రాశాను. 10వ పాఠంలో సంఘ స్థాపన విద్యార్థులకు తర్బీదునిచ్చువాడగుటకైన ప్రత్యేక పాఠం. అది 10వ. ఈ 10వ పాఠంలో ఫస్ట్ పేరా ఉంది కదా, ఈ మొదటి పేరాని నేను ఆగమన్నంత వరకు చదవండి ఎవరైనా. మిగతా వాళ్ళు వినండి, చూడండి, మనకు అర్థం అవుతుంది. చదవండి. వారికి తర్బీదునిచ్చుట మరియు వారికి విశ్వాస పాత్ర అయిన ఇచ్చిన ద్వారా దేవుని రాజ్యమును విస్తరింపజేయుటలో గల మీ వ్యక్తిగత పాత్రపై మీరు మీ దృష్టిని కేంద్రీకరిస్తారు. ప్రార్థించుట, సువార్త ప్రకటించుట, శిష్యులుగా చేయుట, చిన్న గుంపులుగా కూడుకునుట, కొత్త నాయకులను అభివృద్ధి చేయుట, హెచ్చరించుట మరియు దేవుని ప్రపంచవ్యాప్త ఉద్యమమునకు దోహదపడుట ద్వారా ఒక నూతన సంఘమును మొదలు పెట్టడానికి ఒమేగా పాఠ్యక్రమం కార్యసాధకమైన ఒక కార్యక్రమమును మీకు అందిస్తుంది. ఇప్పుడు చదువుకున్నటువంటి పారాగ్రాఫ్ని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ ఒమేగా పాఠ్యక్రమము అనేది కనబడుతుంది కదా. ఈ ఒమేగా పాఠ్యక్రమం యొక్క మెటీరియలే మనం ఇక్కడ కలిగి ఉన్నాం. అందుకే మీరు ఈ ఫస్ట్ కవర్ పేజ్ చూసినట్లయితే కోర్స్ మెటీరియల్, ద ఒమేగా కోర్స్ TCCP, ట్రైనింగ్ సెంటర్ ఫర్ చర్చ్ ప్లాంటింగ్. ఈ మెటీరియల్ మనం గమనించినప్పుడు ఇందులో ఉండేటువంటి విషయాల గురించి మనం చర్చిస్తూ ఉన్నాం. ఏంటి? ప్రార్థించుట, సువార్త ప్రకటించుట, శిష్యులుగా చేయుట, చిన్న గుంపులుగా కూడుకొనుట, కొత్త నాయకులను అభివృద్ధి చేయుట, హెచ్చరించుట మరియు దేవుని ప్రపంచ వార్త ఉద్యమమునకు దోహదపడుట. ఇవన్నీ కూడా దీంట్లో కవర్ అవుతారు. సరే, దీంట్లో ఒక పిరమిడ్ సిస్టమ్ అనేటువంటిది మనకు చెప్పబడింది. చూడ, మొదటి బుల్లెట్ పాయింట్లో ఏమని రాశారు? ఐగుప్తు పిరమిడ్ అని రాశారు. పిరమిడ్ చూసారు ఎప్పుడైనా? పిరమిడ్ ఎలా ఉంటుంది? ఐగుప్తు దేశం పిరమిడ్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ పైన కొంచెం చిన్నదిగా ఉండి, తర్వాత ఇంకొంచెం పెద్దదిగా, తర్వాత కొంచెం పెద్దదిగా, తర్వాత కొంచెం పెద్దదిగా, అట్లాగా ఒక కోన్ షేప్లో, అంటే ఫస్ట్ ఒక గోపురం షేప్లో ఆ పిరమిడ్ అనేటువంటిది ఉంటుంది. ఈ పిరమిడ్ విధానం అనేది ఎలాంటిది అంటే ఆ పేజ్ నెంబర్ 165లో
సంఘ స్థాపకుడు అని ఉంది కదా పైన. సంఘ స్థాపకుడు అన్న తర్వాత మళ్ళా ఏముంది? తన తరువాత తరము యొక్క సంఘ స్థాపకుడు. సంఘ స్థాపకుడు ఆ సంఘ స్థాపకుని యొక్క తరువాత తరము యొక్క సంఘ స్థాపకుడు. అంటే ఒక వ్యక్తి సంఘాన్ని స్థాపించిన తర్వాత ఆ సంఘంలో నుంచి సంఘాలు స్థాపించేటువంటి వాడు రావాలి. అదే పిరమిడ్ సిస్టమ్ అంటే. ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే ఇట్ ఈస్ లైక్ ఎ నెట్వర్క్. నెట్వర్క్ అంటే తెలుసు కదా. నెట్వర్క్ అంటే అల్లుకుంటా పోవడం అన్నమాట. మంచాలు అల్లేవాడు అంతకుముందు. అంటే ఎక్కడో ఒక అల్లిక స్టార్ట్ చేసి అది మొత్తం అల్లేసి లాస్ట్కి ఇంకెక్కడో ఒక దగ్గర కోసం మిగులుంటుంది అన్నమాట. ఈ సాల్ పురుగులు గూళ్ళు అల్లుతాయి చూసారా, ఆ టైప్ అన్నమాట నెట్వర్క్ అంటే. అంటే అల్లుకుంటా వెళ్ళిపోతూ ఉండాలి. ఈ పిరమిడ్ సిస్టమ్ అనేటువంటిది అలాంటిది. అక్కడ ఒక నమూనాన్ని మనం చూస్తూ ఉన్నాం. సంవత్సరము తర్వాత సంఘ స్థాపకుల సంఖ్య అంటే టీం వర్క్ అన్నమాట. అంటే ఫస్ట్ ఇయర్ సంఘ స్థాపకుల సంఖ్య ఎంత ఉంది? 6. అంటే ఒక సంవత్సరం అంతా కష్టపడి పనిచేసాం. సంఘ స్థాపకులు ఒక 6 మందిని తయారు చేశాం. సంవత్సరానికి ఒక 6 మందిని తయారు చేయడం అనేది చాలా సులభమే, అలాగే చాలా కష్టం కూడా. ఎందుకు అంటే చాలా వరకు సెక్యులర్ అంటే భౌతిక లౌకిక సంబంధమైనటువంటి వాటిలో ప్రజలు త్వరగా తరబేదు పొందేదానికి ఇష్టపడతారు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో తరబేదు పొందేదానికి చాలా వరకు వెనకడుగు వేస్తూ ఉంటారు. అయితే ఒక సంవత్సరంలో 6 మందిని సంఘ స్థాపకులుగా మనం చేయగలిగితే ఫస్ట్ ఇయర్లో 6 మంది అయ్యారు. సెకండ్ ఇయర్లో 6 ఆరులు ఎంత? ఒకసారి కౌంట్ చేయండి. 6 ఆరులు ఎంత? ఎంత? 6 ఆరుల 36 సంఖ్య ఉంది కదా అక్కడ. ఫస్ట్ పైన ఏమో ఒకటే ఉంది సంఖ్య, కిందకు వచ్చేసరికి 2 సంఖ్యలు అయినాయి, 36 అయినాయి. ఇప్పుడు 36 ఆరులు ఎంత? క్యాల్కులేటర్స్ తెచ్చుకోవాలి. 36 ఆరులు ఎంత? 216. అంటే థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఈ సంఘ స్థాపకుల సంఖ్య ఎంత అయ్యారు అంటే 216 మంది అయ్యారు. మొదటి సంవత్సరంలో 6 మంది ఉంటే రెండవ సంవత్సరంలో 36 మంది అయ్యారు. మూడవ సంవత్సరానికి వచ్చేసరికి 216 మంది అయ్యారు. ఈ 216 ఇంటూ 6 216 ఆరులు ఎంత వస్తుంది? 1296. అంటే 4వ సంవత్సరానికి వచ్చేసరికి సంఘ స్థాపకుల సంఖ్య 1296 మంది అయ్యారు. ఈ 1296 ఆరులు ఎంత? 7776. ఇది పిరమిడ్ సిస్టమ్. అంటే 6 ఇయర్స్కి 6 సంవత్సరాలకి సంఘ స్థాపకులు ఎంతమంది అయ్యారు అంటే 7776 మంది అయ్యారు. కారణం ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి 6 మంది 6 ఆరులుగా మారారు. ఆ సెకండ్ ఇయర్స్కి వచ్చేసరికి మళ్ళీ 36 ఆరులు ఆ విధంగా పెరుగుతూ వెళ్ళడం వల్ల 5 సంవత్సరాలకు వచ్చేసరికి సంఖ్య 7776 మంది సంఘ స్థాపకులుగా. ఈ ట్రైనింగ్ సెంటర్ ఫర్ చర్చ్ ప్లాంటర్స్ అనేది TCCP అనేది అది ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి కార్యక్రమం పిల్లలు. కనుక ఈ టీం వర్క్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ దేవుని సేవ నిమిత్తము సేవకులు అభివృద్ధి పొందుతారు. ఆ విధంగా మల్టిప్లై అవుతారు, విస్తరిస్తారు. మనం ప్రారంభ సంఘాన్ని గమనించినప్పుడు ఆ విధానంలో వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ సేవ చేస్తూ ప్రజలు
విశ్వాసులుగా మారేవారు. ఆ విశ్వాసులు శిష్యులుగా మారి వేరే వాళ్ళని విశ్వాసులుగా మార్చేవాడు. ఆ విధంగా అది నెట్వర్క్ ప్రకారంగా పరిచర్య విస్తరించబడతా వచ్చింది. సరే, ఈ 165వ పేజీలో మనం టీచ్ చేసుకున్నటువంటి అంశాలన్నీ ఒకసారి మెన్షన్ చేశారు. చూస్తున్నారు అక్కడ ఎన్ని అంశాలు ఉన్నాయి? పేజీ తిప్పితే 13 అంశాలు ఉన్నాయి. అంటే ఇది ఒక కరికులం అన్నమాట, పాఠ్యాంశాలు. ఒక్కొక్క పాఠ్యాంశాన్ని ఎన్ని అవర్స్ బోధించాలంటే 15 గంటలు. ఈ స్టడీ అంతా కూడా మొత్తం 123 అవర్స్ అని ఇక్కడ వేశారు. మామూలుగా దీని ఒరిజినల్ ఇదేంటంటే 96 గంటల్లో ఈ టాపిక్స్ మనం నేర్చుకోవాలి. అంతకుముందు కూడా నేను చెప్పాం, ఇప్పుడు కూడా చెప్పేది ఏంటి అంటే, మరి కొన్ని దగ్గర సెమినార్స్ జరుగుతాయి ఉదయం నుంచి సాయంత్రం దాకా, అంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 దాకా. అయితే దేవుని మహాకృప చేత మనం దాదాపుగా వీక్లీ వన్స్ అట్లా పెట్టుకుంటా ఉన్నాము. కాబట్టి అవర్స్ అనేటువంటిది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ పాఠాలు మనం నేర్చుకుంటాం అనడానికి ఇది ఒక క్లూ అనమాట. సరే, సరే, ఈ బుల్లెట్ పాయింట్స్లో అంటే పేజ్ నెంబర్ 165లో ఒకసారి 3వది చదవండి ఎవరైనా. 3వది, ఒకడు ఒక సంఘ స్థాపకుడు అయినట్లయితే అది చదవండి. ఒకరు ఒక సంఘ స్థాపకుడైనట్లయితే ఆ. ఒక మంచి సంఘ సభ్యుని కోల్పోతున్నామో అని సంఘ కాపురులు ఆందోళన చెందుతారా? ఇది కాపరులు లేక పాస్టర్లు లేక సేవకులు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఒకరు ఒక సంఘ స్థాపకుడు అయినట్లయితే ఒక మంచి సంఘ సభ్యుడిని కోల్పోతామేమో అని సంఘ కాపరులు ఆందోళన చెందుతారా? వాస్తవానికి చెందాల్సిన పని లేదు. ఎందుకంటే మన సంఘంలో నుంచి సేవకులు బయటకు రావాలి. దట్ షుడ్ బి అవర్ మోటో. అదే మన యొక్క లక్ష్యం. 10 మంది సంఘంలో ఉన్నారనుకోండి, వాళ్ళలో ఒకరు సేవకు సమర్పించుకుని వెళ్తే సంఘానికి అంతకంటే దీవెనే ఉంటుంది. కాబట్టి మనం దానికి నో అనే ఆన్సర్ చెప్పాలి. సరే, ఈ పేజీ మనం తిప్పుతాం. ఇంక ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి విషయాలే. సరే, నెక్స్ట్ పాఠానికి వెళ్దాం. 11వ పాఠం, పేజ్ నెంబర్ 167 పక్కనే ఉంది. 167 ఏమని రాసిన పాఠం పేరేంటి? చదవండి ఎవరైనా. బహుళోత్పత్తి చేయు సంఘములు. బహుళోత్పత్తి చేయు సంఘములు. ఈ బహుళోత్పత్తి అని అంటే బహుగా ఉత్పత్తి చేయు సంఘములు అని అర్థం. బహుళోత్పత్తి అంటే అది మామూలుగా గ్రాంధిక భాషలో రాశారు. బహుళోత్పత్తి అంటే బహుగా ఉత్పత్తి చేయు సంఘములు అని అర్థం దానికి. సరే, దీంట్లో 3వ పాయింట్ చదవండి ఎవరైనా. మీ పరిచర్య అన్నది కదా, నీ పరిచర్య నీ పరిచర్య ఫలితార్థముగా నీవు ఆశిస్తున్న ఫలం ఏమై ఉన్నది అన్న దగ్గర ఒక 2 విషయాలు రాసుకోగలిగినటువంటి వాళ్ళు 2 విషయాలు రాసుకోండి. మొదటిది శిష్యులను చేయుట. రెండవది సంఘ స్థాపనలు. మొదటిది శిష్యులను చేయుట, రెండవది సంఘ స్థాపనలు.
నీ పరిచర్య ఫలితార్థముగా నీవు ఆశిస్తున్న ఫలమేమై ఉన్నది అంటే ఈ రెండు ఫలితాలు లేక ఫలాలు మన హృదయంలో ఉన్నాయి. మొదటిది మేకింగ్ అదర్స్ డిసైపుల్స్ అండ్ ఎస్టాబ్లిషింగ్ ద చర్చెస్. మొదటిది శిష్యులను చేయుట, రెండోది సంఘ స్థాపనలు. ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి శిష్యులను చేయడం, రెండోది సంఘాలను స్థాపించడం. దీంట్లో కొన్ని స్టోరీస్ ఉన్నాయి. ఈ 167వ పేజీ నుండి 170వ పేజీ వరకు మీరు చూశారనుకోండి. 168, 169, 170 ఇక్కడ కొన్ని స్టోరీస్ ఉన్నాయి. పారాగ్రాఫ్ లెవెల్స్లో రాశారు. ఈ స్టోరీస్ అన్నీ మనం ఇప్పుడు చెప్పుకోం, కానీ మీరు ఖాళీగా ఉన్నటువంటి టైంలో ఒకసారి ఆ స్టోరీస్ మీరు ఖాళీగా ఉన్నటువంటి టైంలో చదువుకోండి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, 2 పాయింట్స్ అనేది. ఒకటి శిష్యులను చేయుట, రెండోది సంఘ స్థాపనలు అని 2 పదాలు మనం చెప్పుకున్నాం. ఈ స్టోరీస్ మీరు చదివినట్లయితే ఆ 2 పదాలకు సంబంధించినటువంటి అనేక విషయాలు ఆ కథాంశాల్లో దాగి ఉన్నాయి. కాబట్టి మీరు ఖాళీగా ఉన్నటువంటి సమయంలో వీటిని మీరు నెమ్మదిగా చదువుకోండి. అలా చదువుతున్నప్పుడు ఆ 2 పదాలను దృష్టిలో పెట్టుకొని, జ్ఞాపకం పెట్టుకొని ఈ స్టోరీలు చదివినట్లయితే దీంట్లో అనేక విషయాలు మీకు అర్థమవుతాయి. తర్వాత ఈ స్టోరీస్లో 170వ పేజీలో చిన్న గుంపులు అది ముందు చూసారా, టైటిల్ ఉంది. ఆ సబ్ టైటిల్ 170, పేజ్ నెంబర్ 170, చిన్న గుంపులు అని ఒక సబ్ టైటిల్ కనిపిస్తూ ఉందా మీకు లెఫ్ట్ సైడ్? చిన్న గుంపులు అని కనిపించింది కదా. దాని కింద ఇంకొక టైటిల్ ఉంది. ఏంటది? గృహములు. ఈ చిన్న గుంపులు అనేటువంటిది ఒక అంశమే ఉంది మనకి ఈ ట్రైనింగ్లో, ఈ బైబిల్ ట్రైనింగ్లో. చిన్న గుంపులు అనేది ఒక అంశమే ఉంది. కాబట్టి ఆ చిన్న గుంపుల అంశం చాలా బాగుంటుంది. అంతకుముందు మనలో కొద్దిమంది బాగా బలపడ్డారు ఆ చిన్న గుంపులు అనే అంశం కింద. కాబట్టి రాబోయే రోజుల్లో ఆ చిన్న గుంపులు అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి భాగము, అంశము. దాన్ని ఆ విధంగా మనం నేర్చుకున్నాం. తర్వాత 12వ పాఠానికి వెళ్దాం. 12వ పాఠం పేజ్ నెంబర్ 171లో ఉంది. ఏమనుంది? ఏమో మళ్ళా సంఘములను బహుళోత్పత్తి చేయు చర్యల నమూనాలు మాదిరిలు. సంఘములను బహుళోత్పత్తి చేయు చర్యల నమూనాలు మాదిరి, మెథడ్స్ అండ్ లేఅవుట్స్. ఇక్కడ నమూనాగా లేక మాదిరిగా ఉండుట అన్న దగ్గర బోల్డ్ లెటర్స్లో ఒక 5 అక్షరాలు మీకు కనిపిస్తున్నాయా? మామూలుగా 6 అక్షరాలు ఉంటాయి, కానీ 5 అక్షరాలే మనకు కావాలి. ఏమనుంది? ఏం అక్షరాలు అవి? బా, వి, జి, చి, గ్రూ. అంతే కదా? దాని అర్థం ఏంటి అంటే, ఒక్కసారి ఆ పారాగ్రాఫ్ చదువుతాం. బా అంటే భాగస్వామ్యము గల, వి అంటే విధేయతను ప్రదర్శించు, జి అంటే జీతములు లేని, చి అంటే చిన్న, గురు అంటే గృహ కూడికలు. ఇవి అర్థాలు. సరే, దీనికి నేను డెఫినేషన్స్ లాగా చెప్తాను. రాసుకునే వాళ్ళు రాసుకోండి. వాటిని వరుసగా ఇట్లా 1, 2, 3, 4 మనం 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి కింద వేస్తాం కదా. ఆ విధానంలో బా, వి, జి, చి, గ్రూప్ అని పెట్టుకోండి. అంటే 1, 2, 3, 4, 5 అంటే కింద
ఒకదాని తర్వాత ఒకటి కింద భాగంలో అట్లా పెట్టుకోండి. మొదటిది బా అంటే ప్రతి విశ్వాసి బాధ్యత పూర్వకముగా సహకరించాలి. బా అనే దానికి అర్థం ఏంటి అంటే ప్రతి విశ్వాసి బాధ్యత, ఆ బాధ్యత అనే దగ్గర బాగుంది చూసారా, అదే అన్నమాట ఈ బా. ప్రతి విశ్వాసి బాధ్యత పూర్వకముగా సహకరించాలి. రెండోది ఏం అక్షరం ఉంది? వి. లేఖనముల పట్ల వి ఈజ్ ఈక్వల్ టు లేఖనముల పట్ల విధేయత కలిగి ఉండాలి. ఆ విధేయత అన్న దగ్గర ఉన్న వి అక్షరమే ఈ ఫ్రంట్ అక్షరం అన్నమాట, ముందర అక్షరం. లేఖనముల పట్ల విధేయత కలిగి ఉండాలి, అది వి అంటే. మరి మూడో అక్షరం ఏంటి? జి. దీనికి నిస్వార్థ పూర్వకమైన పరిచర్య. ఎందుకు ఇక్కడ జీ రాలేదు అంటే, మనం ఇందాక ఏం చదివాం? జీతం లేని అని చదివాం అక్కడ కింద, అంతే కదా. అంటే జీతం లేకుండా చేసే పరిచర్య ఎలాంటిది? నిస్వార్థంతో కూడిన పరిచర్య. తర్వాత ఏముంది అక్కడ? చీ అని ఉంది. వేదనలు ఓదార్పు అని రాసుకొని బ్రాకెట్లో చిన్న గుంపులు అని పెట్టుకోండి. వేదనలు ఓదార్పు అని రాసుకొని బ్రాకెట్లో చిన్న గుంపులు అని పెట్టుకోండి. చిన్న గుంపులు. పోతే గృహం ఉంది కదా, గృహం అని మనం ఇందా చదువుకున్నాం. దానికి భోజనము బైబిల్ చర్చ సులభతరము. ఇంకా ఇక్కడంతా కొంచెం కింద పారాగ్రాఫ్ లెవెల్స్లో భాగస్వామ్యంతో కూడిన, తర్వాత సంఘ లేఖనముల పట్ల ప్రదర్శించండి విధేయత, సాధ్యమైనంత మేరకు జీతము లేని, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ గ్రూప్ డిస్కషన్, ప్రాక్టికల్ వర్క్ అన్నమాట. అంటే ఇది ఎప్పుడు మనం చేసుకుంటామని చేయాల్సిందంటే, నేను అంతకుముందు చెప్పాను, మళ్ళీ మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఈ కోర్సు ట్రైనింగ్ చేసేటువంటి విద్యార్థులు ట్రైనింగ్ చేస్తున్నటువంటి సమయంలోనే వాళ్ళకు కొంత ప్రాక్టికల్ వర్క్ అనేటువంటిది జరుగుతుంది. ఈ ప్రాక్టికల్ వర్క్లో అంటే వాళ్ళు ఎక్కడెక్కడైతే విన్నటువంటి మాటలను బట్టి వాటిని అమలు చేశాడో, వాడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఆ గ్రూప్ డిస్కషన్ అనేది పెట్టి, ఆ గ్రూప్ డిస్కషన్లో ఇవన్నీ కూడా చర్చిస్తారు. కింద రాయబడినటువంటి విషయాలన్నీ కూడా చర్చిస్తారు. కాబట్టి ఇదంతా ప్రాక్టికల్ వర్క్. ఇది మనకు ఆ ప్రాక్టికల్ వర్క్ లేదు. ఎందుకంటే ప్రస్తుతం మీరు థియరీలోనే ఉన్నారు, ప్రాక్టికల్స్లో రాలేదు ఇంకా. ఇవారి థియరీ, మీరు థియరీలో ఉన్నారు. ప్రాక్టికల్గా వచ్చినప్పుడు అప్పుడు ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. సరే, తర్వాత సంగతి పేజీ తిప్పితే అక్కడ కూడా కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. సరే, దీంట్లో
లాస్ట్లో సూచన అని ఒకటి ఉంది, ఉందా? సూచన అన్న దగ్గర ఏమని రాస్తున్నారు? పేజ్ నెంబర్ 172లో ఏమో నూతన నాయకులకు తర్బీదు కార్యక్రమము. నూతన నాయకులకు తర్బీదు కార్యక్రమము అంటే నూతన నాయకులను తయారు చేయడం. దీనికి ఒక ఇల్లుస్ట్రేషన్ ఇచ్చాడు. ఒక ఇల్లుస్ట్రేషన్ ఏంటి అంటే, తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు, వాళ్ళ బాబుకి సైకిల్ నేర్పించారు. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, సైకిల్ బాబుకి నేర్పించే టైంలో ఫస్ట్ ఏం చేస్తారు, బాబుని సైకిల్ మీద ఎక్కించి వీడు పట్టుకుంటారు, అటొకరు ఇటొకరు. పట్టుకున్న తర్వాత అతనికి పెడల్ ట్రైనింగ్ ఇస్తారు. అంటే చిన్నగా హ్యాండిల్ పట్టుకొని పెడలు తొక్కతా ఉంటారు. ఎక్కడైనా పడిపోతున్నట్టుగా అనిపించింది అనుకోండి, ఏం చేస్తారు, తల్లిదండ్రులు వెంటనే పట్టుకునేస్తారు. మళ్ళీ చిన్నగా నడిపిస్తూ ఉంటారు, మళ్ళీ పడిపోతూ ఉంటే పట్టుకుంటారు. ఆ విధంగా పడిపోతూ లేస్తూ వాళ్ళు ఏం నేర్చుకుంటారంటే బ్యాలెన్స్ నేర్చుకుంటారు. అంతే కదా, మనం నేర్చుకునేటువంటి టైంలో, సైకిల్ నేర్చుకునేటువంటి టైంలో ఎన్నోసార్లు కింద పడి ఉంటాం, పడాం లేదు. అయితే అలా పడటం వల్ల మనకి ఏమవుతుందంటే, అలా పడతా లేస్తా మళ్ళీ మనం ట్రైనింగ్ చేస్తూ ఉన్నప్పుడు బ్యాలెన్స్ అనేది వచ్చేస్తుంది. ఇంకా ఆ తర్వాత మనం పడేదానికి అవకాశం లేదు, హ్యాపీగా మనము సైకిల్ దొక్కుంటూ వెళ్ళిపోతాం. ఇది అక్కడ ఒక ఇల్లుస్ట్రేషన్ ఇచ్చాడు, మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ కింద భాగంలో తల్లిదండ్రులు ఏ విధంగా వారి యొక్క పిల్లలకు ఈ సైకిల్ దొక్కేటువంటి తర్బీదు ఇస్తారనేది ఉదాహరణగా ఒక కథ అనేటువంటిది అక్కడ ఇచ్చారు. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, నూతన నాయకులకు ఆ విధానంలో తర్బీదు. మనం నాయకులుగా మారిన తర్వాత వేరే వాళ్ళని నాయకులుగా చేయాలి. దీంట్లో లీడర్షిప్ అనేది కూడా వస్తుంది. మనం ఈ సబ్జెక్ట్స్లో, ఈ బైబుల్ ట్రైనింగ్ క్లాస్లో రాబోయే దినాల్లో లీడర్షిప్ అనేటువంటిది కూడా ఉంటుంది, నాయకత్వము అనేది. సో వీ షుడ్ బి ద లీడర్స్, ఇన్ ద సేమ్ టైమ్ వీ షుడ్ మేక్ అదర్స్ లీడర్స్. మనం నాయకులంగా ఉంటూ అదే సమయంలో ఇతరులను ఏం చేయాలా? నాయకులుగా చేయాలి. ఇతరులను నాయకులుగా చేయాలి అంటే ఆ బ్యాలెన్స్లోనికి వాళ్ళని తీసుకుంటారు. అదనమాట దీనికి సంబంధించినటువంటి విషయాలు. ఎన్ని పాఠాలైనా ఇప్పటికీ బ్రదర్ పాస్టర్ సాల్మన్ గారు 12 పాఠాలు అయినాయి. సరే, 13వ పాఠానికి వెళ్దాం. ఈ 13వ పాఠము 208వ పేజీలో మనకు కనబడుతుంది. పేజ్ నెంబర్ 208, 208వ పేజీలో మనకి ఈ 13వ పాఠం కనబడుతుంది. ఏంటి ఆ 13వ పాఠం? ఏది? దర్శనము మరియు దుర్పిణి యంత్రములో చూచినట్టు చూచుట, లోకములోనికి సువార్తను తీసుకొని వెళ్ళుట. ఈ 13వ పాఠం ఏంటి అంటే, దర్శనము మరియు దుర్పిణి యంత్రములో చూచినట్టు చూచుట. దుర్పిణి యంత్రము అని అంటే టెలిస్కోప్ అన్నమాట. టెలిస్కోప్ మనం ఏదైనా ఒక దూర ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని దగ్గరగా మనం చూస్తాం. టెలివిజన్ అంటాం కదా, టెలివిజన్ అంటే దూరదర్శిని అని అర్థం. ఎక్కడో రిలే అయితే దాన్ని మన ఇంట్లో మన కళ్ళ ముందరే కనపడతా ఉంటుంది, అది దూరదర్శిని. తర్వాత ఈ చిన్న చిన్న వైరస్, బ్యాక్టీరియాస్ వాటిని చూడాలి అంటే మైక్రోస్కోప్ పెడితే ఆ బ్యాక్టీరియాస్ కూడా మనకు కనబడతాయి. తర్వాత మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ అనేటువంటి భూతద్దాలు. అక్షరం చిన్నదిగా ఉందనుకోండి, దాని మీద మనం మ్యాగ్నిఫై గ్లాస్ పెట్టి భూతద్దం పెట్టి ఇలాగ తీస్తూ ఉంటే అక్షరం మనకి బోల్డ్గా కనబడుతుంది.
దుర్బిణి యంత్రములో చూచినట్టు చూచుట అని చెప్పి ఆ 209వ పేజీలో పైన ఏదో కొన్ని పొడక్షరాలు విడక్షరాలు కనబడుతున్నాయి మీకు. ఏం కనబడుతున్నాయి పైన? యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతములు, దర్శనము, విభాగం 1, విభాగం 2, విభాగం 3, విభాగం 4. సరే, దీన్ని ఒకసారి మనం ఈ పొడక్షరాలుగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా కలిపి దీంట్లో నుంచి ఒక చిత్రపటాన్ని మనము చూస్తాం. ఈ భాగం అంతా కూడా మనం కలిపినప్పుడు ఏమొస్తుంది అంటే మొదటిది 4 భాగాలు అనేది వస్తుంది. 4 భాగాలు. రెండవది 4 ప్రాంతాలు. మూడవది 4 రకాల పరిచర్యలు. రాసుకునేవాడు రాసుకోండి. 1 4 భాగాలు. మీరు దీన్ని ఇట్లా చూస్తే మీకు అర్థం కాదు, ఇట్లా రాసుకుంటే మీకు అర్థం అవుతుంది. మొదటిది 4 భాగాలు. 2 4 ప్రాంతాలు. 4 ప్రాంతాలు. 3 4 రకాల పరిచర్యలు. 4 రకాల పరిచర్యలు. మొదటిది ఏమని చెప్పాము? 4 భాగాలు. రెండవది 4 ప్రాంతాలు. మూడవది 4 రకాల పరిచయం. సరే, ఇప్పుడు దీన్ని మనం చూద్దాం. ఇప్పుడు మనకు అర్థం అవుతుంది. నేను చెప్పాను కదా, దాని ప్రకారం మనం చూద్దాం. మొదటి భాగంలో మనకేం కనిపిస్తుంది అంటే యెరూషలేము కనిపిస్తూ ఉంది. కనిపించిందా లేదా పైన? సరే, ఇంకా కొంచెం మీకు అర్థం కావాలంటే అక్కడ ఒక వచనం రాయబడింది. ఏంటి ఆ వచనము? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే చాలు. ఈ వచనంలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి? యేసు ప్రభు చెప్పినటువంటి వచనంలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి? కౌంట్ చేయండి ఎవరైనా. 1 యెరూషలేము, 2 యూదయ, 3 సమరయ, 4 భూదిగంతం. ఈ 4 ప్రదేశాలను మనం చూస్తా ఉన్నాం. ఆ 4 ప్రదేశాలే ఇక్కడ ఉన్నటువంటి భాగంలో మనం కనబడతాయి. ఇప్పుడు మళ్ళీ దీనికి వద్దాం. దీంట్లో మనం చూద్దాం. మొదటి భాగంలో ఏం కనబడతా ఉందంటే యెరూషలేము కనబడతా ఉంది కదా. శిష్యులు పరిచర్య చేసినటువంటి ప్రారంభిక స్థలాన్ని ఏమంటారంటే స్థానిక పరిచర్య అని అంటారు. స్థానిక పరిచర్య అంటే వాళ్ళు ఫస్ట్ పరిచర్య ఎక్కడ చేశారు? యెరూషలేములో చేశారు. యెరూషలేము వారి యొక్క నివాస ప్రాంతం, అది వారు సంచరించినటువంటి ప్రదేశం అది. కాబట్టి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు పరిచర్య చేసింది ఎక్కడంటే స్థానిక పరిచర్య యెరూషలేములో జరిగింది. తర్వాత వాళ్ళు తిన్న యూదయ ప్రాంతానికి వెళ్ళారు. ఇప్పుడు యూదయ స్థానిక ప్రాంతం కాదు, కానీ అది ప్రాంతీయ పరిచర్య. యూదయ అనేది వాళ్ళ స్వస్థలం కాదు, ఇంకొక ప్రాంతం అది. కాబట్టి దాన్ని ఏమని పిలిచారంటే ప్రాంతీయ పరిచర్య అని పిలిచారు. తర్వాత మూడవదిగా విభిన్న సంస్కృతుల మధ్య పరిచర్య అని చూస్తా ఉన్నాం. విభిన్న సంస్కృతుల మధ్య పరిచర్య అంటే ఇక్కడ ఏముంది? అక్కడ సమరయ. ఈ సమరయులు ఎలాంటి వాళ్ళు అంటే అంతకుముందు నేను చెప్పాను, వీళ్ళు ఏమదా మిశ్రిత జనం. వీళ్ళు మిశ్రిత జనం అంటే యూదులుగా ఉండి యూదులు కానటువంటి వాళ్ళు సమరయులు అన్నమాట. సమరయులు మిశ్రిత జనం. అక్కడ
3వ భాగంలో సమరయులు అక్కడికి వెళ్ళిపోయింది పరిచర్య. పోతే 4వ భాగానికి వచ్చేసరికి అంతర్జాతీయ పరిచర్య అని చదువుతా ఉన్నాం. అంటే 4వ భాగంలో భూదిగంతముల వరకు పరిచర్య వ్యాపించేసింది. దానికి సంబంధించిన లేఖనాలే ఈ కింద అపోస్తులు 1:8, అపోస్తులు 5:29 ఇవన్నీ మనకు కనబడతాయి. అయితే వీటికి మాదిరిగా ఉన్నటువంటి సంఘం ఒకటి మనకు కనబడతా ఉంది ఇక్కడ. ఏంటంటే బైబిల్ ఉదాహరణ మన దగ్గర ఏ సంఘం కనబడతా ఉంది? తెస్సలోనికయ సంఘం కనబడతా ఉంది. చూడు, తెస్సలోనికయలో ఉన్న ఒక్క సంఘము ఏ విధంగా విస్తరించింది అని అంటే ఒకసారి దాని గురించి చూద్దాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. చాలు. అంటే స్థానికంగా తెస్సలోనికయలో ఉన్నటువంటి ప్రజలు దేవుని వాక్యాన్ని అంగీకరించి వాళ్ళ స్థలంలో మారుమనసు పొందారు. ఆ మారుమనసు పొందినప్పుడు సంఘం ఎక్కడుందంటే తెస్సలోనికయలోనే ఉంది. తెస్సలోనికయలోనే ఉంది. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ 7వ వచనం చదువుతున్నాం. చదవండి 7వ వచనం. కాబట్టి మాసిదోనియాలోను, చాలా మాసిదోనియా అంటే ఇంకొక ప్రాంతం అన్నమాట. అక్కడికి వెళ్ళిపోయింది సంఘం మళ్ళీ. మాసిదోనియాలోను చదవండి. అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితే. చూసారు, మళ్ళీ కొంచెం స్ప్రెడ్ అయిపోయింది. అంటే తెస్సలోనికయలో ఉన్నటువంటి సంఘం ఎక్కడికి వెళ్ళిందంటే మాసిదోనియాకు వెళ్ళింది. మాసిదోనియా నుంచి మళ్ళీ అకయకు కూడా వెళ్ళిపోయింది. ఈ అకయ అనేటువంటి మాట ఇందాక మనం ఎక్కడ చూసాము? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము యూదయ, సమరయ, భూదిగంతంలో అక్కడ అట్లాంటి భాగాల్లో ఈ అపోస్తలుల కార్యంలో కూడా మనకు అది కనబడు. అకయకు వెళ్ళిపోయింది. తర్వాత 8వ వచనం చదవండి. ప్రతి స్థలమందు చదువుతాము. అంటే నాట్ ఓన్లీ ఫ్యూ ప్లేసెస్ ఆర్ రీజియన్స్, ఏదో కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రదేశాల్లో అనేది కాకుండా అన్ని ప్రాంతాలకు కూడా అది స్ప్రెడ్ అయిపోతాం అంతర్జాతీయంగా. అంటే సంఘం ఎప్పుడు కూడా మారుమనసు పొంది ఒకే దగ్గర ఉండడం కాదు, కానీ అది విస్తరించాలి. దాన్ని ఏమంటారంటే దుర్బిణి యంత్రము లేక టెలిస్కోప్ అని అంటే ఆ విధానంలో సంఘము స్ప్రెడ్ అయిపోవాలి. అది యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు చెప్పినటువంటి మాట. మీరు యూదయ, సమరయ, యెరూషలేములోని యూదయ, సమరయ ప్రాంతములుగా భూదిగంతముల వరకు నాకు సాక్షులై. సో చర్చ్ షుడ్ బి విస్తరించాలి. అది అభివృద్ధి చెంది అనేక ప్రాంతాలకు అది స్ప్రెడ్ అయిపోవాలి, వ్యాపించబడాలి అనేటువంటిది ఈ పాఠంలో మనము చూస్తా ఉన్నాం. సరే, తర్వాత ఇంకా కొన్ని కింద ఉన్నాయి. మీరు ఆ దర్శనం గురించి, కోత కొరకు ఇలాంటివన్నీ కింద రాయబడి ఉన్నాయి రెఫరెన్స్లు. అది మీరు తిన్నగా ఇంట్లో మీరు చదువుకోండి. మీకు బాగా అర్థం అవుతుంది. పైన పారాగ్రాఫ్ కూడా మీకు బాగా అర్థం అవుతుంది. సరే, 14వ పాఠానికి వద్దాం. పేజ్ నెంబర్ 210. 14వ పాఠం పేజ్ నెంబర్ 210. ఏముంది అక్కడ? సంఘటిత పరచుట అంటే అర్థం ఏంటి అంటే సమైక్యతను కలిగించుట అని అర్థం. సంఘటిత పరచుట అంటే సమైక్యతను కలిగించుట. అది వివిధ రకాల సందర్భాల్లో ఈ పదాన్ని ఉపయోగించడం అనేది జరిగింది. కార్యనిర్వహణ అనేటువంటి దగ్గర కూడా ఈ పదాన్ని జనరల్గా వాడతారు. దానికి బేస్ వర్డ్ ఏంటంటే సమైక్యత కలిగి ఉండుట అని అర్థం. సంఘటిత పరచుట అంటే సమైక్యత కలిగి ఉండుట.
గొప్ప ఆజ్ఞ నెరవేర్చుటలో మీ సంఘ దర్శనమునకు ప్రతినిధిగా ఉండగల ఒక ప్రకటనను రాయండి. ఇది ప్రాక్టికల్ వర్క్. పేజ్ నెంబర్ 211లో రోమన్ నెంబర్ 2 ఉంది చూడండి. రోమన్ నెంబర్ 2లో ఏమని రాస్తున్నారు? విశ్వాసులను ఎందుకు సంఘటిత పరచవలను. సంఘటిత అంటే ఇందాక ఏం చెప్పాను? సమైక్యపరచుట లేక ఐక్యపరచుట, ఇవన్నీ వస్తాయి పర్యాయ పదాలు అన్నమాట. విశ్వాసులను ఎందుకు ఐక్యపరచవలను లేక సమైక్యపరచవలను. ఎందుకు ఐక్యపరచాలి అంటే, ఎందుకు ఐక్యపరచాలి విశ్వాసుల్ని? విశ్వాసులు ఎందుకు ఐక్యపరచాలి? వాళ్ళు ఐక్యంగా లేరు, అంతే కదా. వాళ్ళు ఐక్యంగా లేరు కాబట్టి వాళ్ళని ఏం చేయాలి? ఐక్యపరచాలి. అక్కడ రిఫరెన్స్ ఒకటి ఉంది, యోహాను సువార్త ఏమని రాస్తున్నారు? 17వ అధ్యాయము 1 నుండి 21వ వచనం వరకు మీరు చదివినట్లయితే ఈ యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి ప్రార్థన మనకు కనబడుతుంది. దీర్ఘ ప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థన దీర్ఘ ప్రార్థన. దీర్ఘ ప్రార్థన అంటే చాలా పెద్ద ప్రార్థన ఆయన చేశారు. ఆ ప్రార్థనలో ప్రాముఖ్యమైనటువంటి విన్నపం ఏంటి అంటే, ఒక విన్నపం విన్నవించాడు ప్రభు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనం చదవండి. తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉండులాగున వారు ఇక్కడి నుంచి మనం చూద్దాం. వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని. చూడండి, నాయందు విశ్వాసం ఉంచి వారందరూ ఏమై ఉండాలంట? ఏకమై ఉండాలి. సో ఆల్ బిలీవర్స్, విశ్వాసులు అందరూ కూడా ఏకమై ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఇంకా చెప్పాలంటే సమైక్యత కలిగి ఉండాలి. ఈ రోజుల్లో సంఘాల గురించి మనం ఆలోచన చేస్తే వివిధ రకాల డినామినేషన్స్, అనైక్యత అనేటువంటిది ఎన్నో సంఘాల్లో అనేటువంటిది కనబడతాం. సార్వత్రిక సంఘంలో ఎప్పుడైతే ఈ సమైక్యత అనేటువంటిది ఉంటుందో అప్పుడు ఒక గొప్ప ఉద్యమం అనేటువంటిది లోకంలో కలుగుతుంది. విశ్వాసులు అందరూ ఏకతాటి పైన నిలబడ్డారు అంటే అక్కడ లోకం కదిలించబడుతుంది. భూమిని తలక్రిందులుగా చేయువారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు. ఇక్కడ కొద్దిమంది పేర్లు మనకు కనబడుతూ ఉన్నాయి. ఏబిసి అని రాస్తున్నారు. ఎవరు ఏం పేర్లు కనిపిస్తున్నాయి? నెహమ్యా, బర్నబా, పౌలు. నెహమ్యాలో కొన్ని వాక్యాలు అక్కడ రాశారు. నెహమ్యా గ్రంథం 1వ అధ్యాయం 2 నుంచి 4, తర్వాత 2వ అధ్యాయం 7 నుంచి 9, 4వ అధ్యాయం 22 నుంచి 23 వచనాలు రాస్తున్నారు. మీరు ఆ వచనాలు చదివితే మీకు ఏమర్థం అవుతుంది అంటే ఒక కాల పట్టిక అనేటువంటిది మీకు కనబడుతుంది. అంటే వాడు ఆ నెహమ్యా ఏ విధంగా తన ప్రజలను ఐక్యపరిచి పని జరిపించాడు అనేది ఒక లీడర్గా నెహమ్యాను మనం అక్కడ చూస్తాం. ఫస్ట్ ఆ 1వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు చదివినప్పుడు యెరూషలేము ఏ విధంగా పాడైపోయిందో, దాని పట్టణ ప్రాకారాలు ఏ విధంగా కూల్చబడ్డాయో, ప్రదేశం నిర్మానుష్యంగా ఎలా మారిపోయిందో దాని గురించి ఫస్ట్ నెహమ్యాకి ఇంటిమేషన్ వస్తుంది, సమాచారం వస్తుంది. ఆ వచ్చిన తర్వాత నెహమ్యా ఏం చేశాడంటే హీ గాట్ ఎ స్ట్రాటజిక్ ప్లాన్. ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికను నెహమ్యా కలిగి
ఆ 2వ అధ్యాయానికి వెళ్ళేసరికి అక్కడ కొన్ని వనరులన్నింటినీ సమకూరుస్తాడు. వనరులను సమకూరుస్తాడు, మనుషులను సమకూరుస్తాడు. ఆ తర్వాత 12వ అధ్యాయానికి వెళ్ళేసరికి 4వ అధ్యాయానికి వెళ్ళేసరికి అక్కడ ఏమవుతుందంటే పని ప్రారంభించి కొనసాగించబడతాం. సో హీ గాట్ ఏ స్ట్రాటజిక్ ప్లాన్. అంటే వాళ్ళందరినీ కూడా ఒక తాటి కిందకి తీసుకొచ్చారు. అప్పుడు యూదులు బబులోనులో ఉన్నారు. కొద్దిమంది అయితే పిలిచినా రాలేదు, కొద్దిమంది వచ్చారు. వాళ్ళని తీసుకొని రాజుతో మాట్లాడి వెళ్ళి మళ్ళీ యెరూషలేము ప్రాకారాలు తిరిగి కట్టేటువంటి పనిలో ముందుకు సాగారు. పోతే బర్నబా గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అసలు బర్నబా గురించి మనకు అంత ఎక్కువ బైబిల్లో తెలియదు. ఏదో కొన్ని రిఫరెన్స్ మాత్రమే కనిపిస్తాయి. అయితే ఆ రోజుల్లో సౌలు ఎలా ఉండేవాడు అంటే భయంకరమైనటువంటి హింసకుడిగా ఉండేవాడు. సౌలు మారు మనసు పొందక ముందు మనుషులు ఏ విధంగా భయపడ్డారో, పొందిన తర్వాత కూడా సంఘంలో చాలా మంది భయపడ్డారు. అననీయ కూడా భయపడ్డాడు. అమ్మ సౌలు కాదు, అతను విగ్రహార్థకుడు, అతని దగ్గరికి ఏం వెళ్ళలేదు అన్నట్టు అననీయ కూడా చెప్పాడు. 9వ అధ్యాయం మనం చూస్తాం. సౌలు యేసు ప్రభువుని గురించి చెప్తా ఉంటే చాలా మంది సందేహించారు. ఇతనేంది మరి ఇంతకాలం సంఘాన్ని హింసించాడు, క్రైస్తవుని హింసించాడు, ఈ విధంగా మాట్లాడుతున్నాడే అని చెప్పి చాలా మంది దగ్గరికి రానిలా పౌలుని. మీరు ఫస్ట్ బైబిల్లో అపోస్తలుల గారు మనం చదివితే పౌలుని చాలా మంది చేర్చుకోవాలి. అటువంటి టైంలో బర్నబా ఏం చేశాడంటే పౌలును శిష్యులకు పరిచయం చేశాడు. పౌలును వాళ్ళకి వీళ్ళకి పరిచయం చేసి ఈయన నిజంగా మారు మనసు పొందాడు. మీరు అనుకున్నట్టు అప్పుడున్న సౌలు కాదు ఈయన ఇప్పుడు మారు మనసు పొందినటువంటి పౌలు అని శిష్యులకు మొట్టమొదటిసారిగా పరిచయం చేస్తుంది బర్నబాయ్ సౌలుని. అంటే ఐక్యపరుస్తా వచ్చాడు. తన కిందకు వచ్చేసరికి సౌలు గురించి మనం చూస్తూ ఉన్నాం. మీరు ఈ వచనాలు చదవండి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నెహమ్యా గురించి తెలుసుకునేదానికి అక్కడ ఉన్నటువంటి వచనాలు, బర్నబా గురించి తెలుసుకునేదానికి అక్కడ ఉన్నటువంటి వచనాలు, పౌలుని గురించి తెలుసుకునేదానికి అక్కడ ఉన్నటువంటి వచనాలు మీరు చదివినట్లయితే ఏ విధంగా వాళ్ళు సమైక్యతను నెలకొల్పారు అనేటువంటి విషయాలు అందులో నాకు బాగా కనబడతాయి. సరే, దీంట్లో కార్యాచరణ అనేటువంటిది ఒకటి ఉంది. దాని దగ్గరికి వెళ్తాం. 3 పాయింట్స్ ఉన్నాయి అక్కడ. పేజ్ నెంబర్ 213లో పై భాగంలో బుల్లెట్ పాయింట్స్ కనిపిస్తున్నాయి. మీకు 3 కనిపిస్తున్నాయి. వాటిని ఒకసారి చూద్దాం. మొదటి పాయింట్ బ్రదర్స్లో ఉండే ఒకరు, సెకండ్ పాయింట్ ఇటు, 3వ పాయింట్ ఇటు సైడ్ చదవండి. ఎవరైనా బ్రదర్స్లో ఒకరు చదవండి. ఫస్ట్ పాయింట్ చదవచ్చు. ఎవరు? నో ప్రాబ్లం. చూడండి, మొదటి పాయింట్ ఏమని చూస్తున్నామంటే సువార్త విస్తరణ నిమిత్తము నీకున్న ఆత్మ వరములతో దేవుణ్ణి సేవించుటకు మొదలు పెట్టు. సువార్త విస్తరణ కొరకు నీకున్న ఆత్మ వరములతో అంటే ఇక్కడ ఉన్నటువంటి మనందరికి కూడా దేవుడు ఏదో ఒక వరం ఇచ్చుంటాడు. ఏదో ఒక పరిచర్య గిఫ్ట్ అనేది ఇచ్చాడు. మారు మనసు పొందిన ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక వరం ఉంటుంది. First of all, we have to recognize the gift that God has given us. After that, we should use it for proclaiming the gospel, for spreading the gospel. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ వరం ఏంటో దాన్ని మనం గుర్తించాలి, గమనించాలి. ప్రార్థన చేసి వరం ఇచ్చాడు, సంగీతం వాయించే వరం ఇచ్చాడు, పాటలు పాడే వరం ఇచ్చాడు, పాటలు రాసే వరం ఇచ్చాడు, లేదా ఇతరులు దేవుని సన్నిధికి తీసుకొచ్చే వరం ఇచ్చాడు, లేదా ఇతరుల కొరకు భారంగా ప్రార్థన చేసే వరం ఇచ్చాడు, సువార్త ప్రకటించే వరం ఇచ్చాడు. దేవుడు అందరికీ వరాలు ఇస్తాడు పిల్లలు. దాన్ని మనం గుర్తించి సువార్త విస్తరణ కొరకు దాన్ని ఏం చెప్తున్నాడు అక్కడ? మొదలుపెట్టు అంటే ప్రారంభించండి. రెండవ చదవండి. ఎవరైనా దేవుణ్ణి సేవించ
ఉమ్, 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 ఉమ్. వారిని సంఘటిత పరచును. ఇక్కడేమో చూస్తున్నామంటే దేవుణ్ణి దేవుణ్ణి సేవించ గోరు వారిని నీకు చూపించమని దేవుణ్ణి అడుగుము. అసలు ఈ పాయింట్ చూడండి ఎట్లా ఉంది. మనం చాలాసార్లు ఇట్లాంటి వాటి గురించి ప్రార్థన చేయము. కొన్నిసార్లు అక్కడక్కడ కొద్దిమంది ఉంటారు, వాళ్ళు దేవుని సేవించడానికి సిద్ధంగా ఉంటారు, కానీ వాళ్ళకి సువార్త ప్రకటించే వాళ్ళు ఉండరు, వాళ్ళని దేవుణ్ణి నడిపించే వాళ్ళు ఉండరు. నిన్న మనం నపుంసకుల గురించి చదువుకున్న బైబిల్లో, నపుంసకుడు బైబిల్ చదువుతా ఉన్నాడు కానీ అర్థం కావటం లేదు. ఫిలిపుతో అంటున్నాడు, ఎవరైనా నాకు త్రోవ చూపకపోతే నాకు ఇది ఎలా అర్థం అవుద్ది అంటున్నాడు. అంటే త్రోవ చూపిస్తానికి అర్థమైపోద్ది, ఆయనకు అర్థమైంది అనుకోండి, మారుమనసు పొందేస్తాడు, బాప్తిసం తీసుకుంటాడు, ఇంకా దేవుడిని సేవిస్తాడు. అట్లా చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు. సమరయ ప్రాంతానికి యేసుప్రభు వెళ్ళినప్పుడు చాలా మంది సిద్ధంగా ఉన్నారు, వాళ్ళకి వాక్యం అందితే మారుమనసు పొందేస్తారు వాళ్ళు. అట్లాగా ఎక్కడెక్కడ జనాలు ఉన్నారో మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే అట్లాంటి వాళ్ళని చూపించమని అడగాలి. అదే కదా అక్కడ ఉండేది. దేవుణ్ణి సేవించుకోరు వారిని నీకు చూపించమని దేవుణ్ణి అడుగుము. మనం పనిచేసేటువంటి స్థలాలు లేదా మన బంధువుల్లో, మనం నివాసం ఉన్నటువంటి స్థలాల్లో ఎంతమంది దేవుణ్ణి సేవించాలని రెడీగా ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళు చెప్తే వాళ్ళు దేవుని తెలిసేసుకుంటారు. అంతకుముందు ఇక్కడ ఒక ఆమె ఉంది, మన ప్రోగ్రాం జరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి మన సిస్టర్స్ ఇద్దరు వెళ్ళి ఆమె రమ్మని పిలిచారు మీటింగ్కి. వెంటనే వచ్చేసింది. ఆ తర్వాత ఒక మాట చెప్పింది. ఏమని చెప్పిందంటే, నాకు కూడా ఆ మీటింగ్కి రావాలనిపిస్తూ ఉంది, కానీ ఎవరైనా పిలుస్తారేమని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను అని. అంటే రావాలనే ఆశ ఉంది, కానీ పిలిచేవాళ్ళు లేక ఆగిపోతున్నాను అన్నమాట. వినాలని ఆశ ఉంది, కానీ చెప్పేవాళ్ళు లేక వెళ్ళలేకపోతున్నారు. అటువంటి వాళ్ళని చూపించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఇలా ప్రేయర్ పాయింట్ లాగా ఈ మూడు కూడా ప్రేయర్ పాయింట్స్ లాగా మనము తీసుకోవాలి. మూడో చదవండి. మీ సంఘమును సువార్థీకరణము మూడు మెట్లను రాసుకోండి. మీ సంఘమును సువార్థీకరణము మరియు సంఘ స్థాపన నిమిత్తము సంఘటిత పరచుటకు, అంటే ఈ రెండు విషయాల్లో సంఘాన్ని ఐక్యపరచుటకు నీవు చేపట్టగల మూడు మెట్లను రాసుకోను. మూడు మెట్లను రాసుకోను అంటే ఏదైనా మూడు మెట్లు సంఘాన్ని సువార్త ప్రకటించే విషయంలో, సంఘ స్థాపించే విషయంలో ఒక మూడు మెట్లు రాయమని అంతకుముందే నేను విషయాలు కూడా చెప్పాను. ఒకటి అవేర్నెస్, అంటే సంఘంలో అవేర్నెస్ తీసుకురావాలి. అవేర్నెస్ అంటే అవగాహన. మనం ఉన్నటువంటి స్థానిక సంఘంలో ఒక అవేర్నెస్ అన్నమాట. సంఘ సువార్త ప్రకటించేదానికి విశ్వాసులే అవగాహన చేసుకోవాలి. మనం పలానా వైపుకి వెళ్ళి సువార్త ప్రకటిస్తాము, పలానా వ్యక్తులకు సువార్త ప్రకటిస్తాము, పలానా ప్రాంతాలకు వెళ్ళి సంఘాలను స్థాపిస్తాము అని ఒక అవేర్నెస్ తీసుకురావాలి, అవగాహన తీసుకురావాలి. అది ఒక మొదటి మెట్టు అనుకో. రెండో మెట్టు ఏంటి అంటే ఆపర్చునిటీస్, అవకాశాలు. ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు. ఇప్పుడు ఎన్నో రకాల అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి, వాటిని సద్వినియోగం అనేది చేసుకోవడం. అది మూడవది ఏంటంటే ప్రాక్టికల్ స్టెప్స్. ప్రాక్టికల్ స్టెప్స్ అంటే క్రియాపూర్వక విధానాలు, క్రియల్లో పెట్టడం. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కానీ దాన్ని చేయం. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. కాబట్టి క్రియలోనికి తీసుకుంటాం. ఎన్ని పాఠాలైనా ఇప్పటికీ 14 అయినా. చివరి పాఠంతో మనం ఈ అంశాన్ని ముగించేసుకుంటాం. చివరి పాఠం ఉన్నది వద్దాం. పేజ్ నెంబర్ 213. పేజ్ నెంబర్ 213. ఏమనుంది అక్కడ?
ఇంకా ఎక్కువ సంఘములను స్థాపించుట, ఇంకా ఎక్కువ సంఘములను స్థాపించుట. సరే, ఈ పాఠంని మనం దేవుని చిత్రం అయితే నెక్స్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇంకా కొంచెం సరే హడావిడిగా కాకుండా నెక్స్ట్ తరగతిలో వచ్చే పాఠం, వచ్చే క్లాస్లో ఈ లాస్ట్ లెసన్ మనం చెప్పుకున్నాం. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, నేను తర్వాత చెప్తాను దీని గురించి. సరే, మన ఊరికి అట్లా కాకుండా కొంచెం సిస్టమేటిక్గా చెప్పుకుందాం. దీంతో వచ్చే తరగతిలో ఈ 15వ పాఠంతో మనకు మొదటి అంశం పూర్తయిపోతుంది. మొదటి అంశం ఏంటి? సంతృప్తికరమైన సంఘ స్థాపన దర్శనము. ఈ మొదటి అంశాన్ని మరి వచ్చే తరగతిలో చివరి పాఠంతో మనం ముగించుకుందాం. ఆ తర్వాత రెండవ అంశము సంఘము. ఈ సంఘము అనేటువంటి అంశము చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. చాలా విషయాలు ఈ సంఘము అనేటువంటి దాంట్లో రాబో దినాల్లో మనం నేర్చుకోవద్దు ఉన్నాం. సంఘం ఏ విధంగా ఆవిర్భవించింది, అసలు సంఘం పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, ఇట్లా ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఈ సంఘం అనేటువంటి అంశంలో రానున్నటువంటి దినాల్లో మనం ధ్యానం చేయబడుతున్నాం. సరే, ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృప చేత మీరు మాకు ఇచ్చిన ఈ బైబిల్ తరగతిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దాదాపుగా మేము మొదటి అంశాన్ని పూర్తి చేసాం. ఆయన వచ్చే తరగతిలో బొమ్మను తగు రీతిగా సిద్ధపరచండి. మీ జీవవాక్యాన్ని పరిచయ విషయంలో, ఆత్మల సంపాదన విషయంలో, శిష్యులుగా తయారు చేసేటువంటి విషయంలో, సంఘాలను స్థాపించేటువంటి విషయంలో, ఇంకా ఎన్నో శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలు ఈ తరగతుల్లో మీరు మాకు బోధిస్తున్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ బైబిల్ ట్రైనింగ్ని మీరు దీవించండి. రానున్న దినాల్లో ఆయన ఈ బైబిల్ ట్రైనింగ్ ద్వారా అనేకులు తప్పిది ఉంది, అనేకులకు దేవునికరంగా ఉంటూ కృప దయచేయండి. మా సంఘ సరిహద్దులు, మా జీవిత సరిహద్దులు, మా సాక్ష్య సరిహద్దులను మీరు విశాలపరచండి. మమ్మల్ని అందరినీ కూడా ఆత్మ పట్టే జాగులుగాను, సంఘాలను స్థాపించేటువంటి వారుగాను, శిష్యులను తయారు చేసేటువంటి వారుగా ప్రభా, ఒక నూతన దృక్పథంతో మీ యొక్క గొప్ప ఆజ్ఞను నెరవేర్చేటువంటి పనిలో మేము కూడా పాలుభాగస్తులుగా ఉండటకు మీరే కనికరించి దయతో సహాయం చేయండి. మీరు ప్రేమించి మాకు ఇచ్చిన ఈ మరొక బైబిల్ తరగతిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చే పాఠానికి మమ్మల్ని తగు రీతిగా సిద్ధపరచున్నాను. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు, కుటుంబాలకు, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి, సకలోకంలో ఉన్న సేవకులకు, సార్వత్రిక సంఘానికి, ఈ కోర్సు మనకు అందిస్తున్నటువంటి బృందానికి తోడై ఉండి కాపాడును. ఆమేన్.